మీలాంటి క్యారెక్టర్ వాళ్ళ హిందూ ధర్మానికి ప్రతినిధులు. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీ బతికేంటో నీ దేవుడు బతికేంటో ఆలోచించుకో. వీళ్ళు అడిగారు ఏమంటే అవధూత అంటే ఎవరు అని. అసలు ఫస్ట్ ఎందుకు అడిగామో తెలియాలి. అవధూత అనేటువంటి వాళ్ళని మనం నిర్వచించలేము. సాయి అవధూత కాదు అని నిరూపించడానికి సామవేదం గారి దాకా అక్కర్లేదు. సాయిబాబా దగ్గరికి హిందువులు వచ్చినా ఆయన ఆదరించారు, ముస్లింస్ వచ్చినా ఆయన ఆదరించారు. సాయిబాబా హిందువుల్ని ఆదరించాడు, ముస్లింలని ఆదరించాడు. కానీ సనాతన ధర్మానికి చెందరు అని చెప్పేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. అమ్మ నా కొడకల్లారా, ఒక్కొక్కడు ఎంత తెగిచ్చారా. శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. గమనించండి, ఈ లైన్ బాగా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఒక 4 రోజుల తర్వాత గట్టి షాక్ తగలబోతుంది. కాంద పురాణంలో ఉన్నటువంటి గురుగీతను మీరు ఎప్పుడు చదవలేదా సార్? ఇప్పుడు సాయిని గురువు అని నిరూపించడానికి గురుగీత పట్టుకొచ్చావు, మరి సాయిని దత్తస్వరూపం, సాయిని పరమాత్మ స్వరూపం చెప్పడానికి మరి హిందూ గ్రంథాలు ఎందుకు పట్టుకోరు మీరు? ఇంకా ఈ ప్రవచనాలు ఆపేయండి. భయం వేస్తుంది కదా, ఎందుకంటే ఇక సాయిబాబాని నిందించేటువంటి వీడియోలు మేము ఎట్టి పరిస్థితుల్లో చూడము. అబ్బా ఎంత వణుకు పుట్టింది వీళ్ళకి, చూసారా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న సాయి భక్తులు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో మైదానం పార్టీ మాట్లాడిన సుదీర్ఘమైన సోదికి మనం కూడా కౌంటర్ ఇవ్వటం మొదలెట్టాం. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చాలా మంది చూశారు. సో సెకండ్ పార్ట్లో కూడా అద్భుతమైన విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం వచ్చండి. ఈ మధ్య కాలంలో సాయిబాబా పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉందండి. సాయిబాబా కలుగులో ఉన్న ఎలకలన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎవరెవరు ముసుగులు వేసుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నారు. నీకు అర్థం కావట్లేదు కానీ అదుర్స్ సినిమాలో సీన్ ఉంది కదా, అన్నయ్య నీకు తెలవట్లేదు కానీ నీకు బుల్లెట్ దిగి చాలాసేపు అయింది అంటాడే, నీ బతుకు అదేరా బాబు. మీకు బుల్లెట్ దిగి చాలాసేపు అయింది, మీకు తెలియట్లేదు అంతే. అఫ్కోర్స్ కొంతమంది తెలిసినా కూడా నాకేం కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఎక్కువ రోజులు ఆవేశపడమాకంటే మ్యాక్స్ 2 years. ఓకే రైట్. వీళ్ళల్లో ఒక ఉంది, మళ్ళీ మర్చిపోయాం, మాధవీలత. ఆమె చెప్తుంది సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాట. ఇది పచ్చి బ్రూతండి. వీళ్ళ బ్రతుకే అబద్ధ బ్రతుకు. సాయిబాబాను నిందించడానికి ఏమీ లేక అబద్ధం మీద బతుకుతున్నటువంటి అబద్ధాలు ఏమిటి? అబద్ధాలాడి హిందూ ధర్మాన్ని నిలబెడతారా? సరే, మాధవీలత గారు అబద్ధం ఆడారు. మరి గతంలో సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని చెప్పేసి సిరాజ్ కూడా చెప్పాడుగా, మరి సిరాజ్ మీద ఎందుకు కేసు పెట్టలా? అంటే ఆడు మీ ఓడు కాబట్టేనా? అలాగే సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం బద్రుద్దీన్ పిండారి కొడుకు అని చెప్పేసి జైన్ మహాముని కూడా చెప్పారు కదా, వారి మీద ఎందుకు కేసు పెట్టలా? పోనీ మాధవీలత గారు చెప్పింది అబద్ధమే అనుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాబా రాలేదు, మరి ఎక్కడి నుంచి వచ్చాడు అది నిరూపించండి. పోనీ ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఆఫ్రికా, ఆఫ్రికా కాకపోతే అరేబియా, అరేబియా కాకపోతే అండమాను, ఎక్కడో చోట నుంచి వచ్చి ఉండాలిగా. ఎక్కడి నుంచి వచ్చాడో మీరు ఆధారాలతో నిరూపించి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది అబద్ధం అని చెప్పండి. అలా ఆధారాలతో పలానా చోట నుంచి వచ్చాడు అని నిరూపించినప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ అంటే నువ్వు మూసుకుని వినాలి, నేను అరేబియా అంటే నువ్వు మూసుకుని వినాలి, నేను అండమాన్ అన్నా నువ్వు మూసుకుని వినాల్సిందే. మైదానం ఇది రివాజ్. మీలాంటి క్యారెక్టర్ వాళ్ళ హిందూ ధర్మానికి ప్రతినిధులు అంత కర్మ పెట్టిందా హిందూ ధర్మానికి? అంత దిగజారిపోయిందా హిందూ ధర్మం అని అడుగుతున్నా. ఆ మాధవీలత అనేటువంటి వ్యక్తి అంటుంది సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. అది షిరిడి రికార్డ్స్ లో కూడా ఉందిట. ఇదొక అబద్ధం. కేసులు వేసింది ఎందుకండి? వీళ్ళు చెప్పే బూటకు మాట్లాడినట్టు బయట మేము ప్రశ్నిస్తుంటే ఏం ప్రశ్నిస్తున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ ప్రశ్నలు ఏమిటి అసలు? మీలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళ అని ఎవరిని జడ్జ్ చేస్తున్నావు? ఒక ఆడపిల్లనా? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికి నువ్వు ఎవడోరా యదవా? నీకేం అధికారం ఉందరా? నీకేం అధికారం ఉందరా లుచ్చా? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీ బతికేంటో నీ దేవుడు బతికేంటో ఆలోచించుకో. మీరు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రూఫ్ తీసుకురండి, ₹1,00,000 ఇస్తాం. ₹1,00,000 ఇస్తావు? ఏరుపా అడుగు తెచ్చుకున్న డబ్బులేగా. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని కాదురా, సాయిబాబా ఎక్కడ పుట్టాడో నిరూపించు, నేను ₹1,00,000 ఇస్తా, నేను 1,00,000 ఇస్తా. సాయిబాబా ఆఫ్ఘనిస్తానే కాదు, ఎక్కడ పుట్టాడో చెప్పు, ఎక్కడైనా పర్వాలేదు, ఆధారాలతో నిరూపించు. ఆధారం అంటే తెలుసుగా, గోడ కొట్టిన సున్నంలా ఉండాలి, గోడ కొట్టిన బంతిలా కాదు. అలాంటి ఆధారాలతో రా, నేనే 1,00,000 ఇస్తా. దౌర్భాగ్యుడా. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు, ప్రజలంతా తప్పుదో పట్టిస్తా ఉన్నారు మీరు. ఏమైనా మాట్లాడతాం. సాయిబాబా పలానా చోట పుట్టాడు అని అధికారికంగా ఆధారాలతో నిరూపించేంత వరకు సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమే అనుకుంటాం. కాదంటానికి నీకు అధికారం లేదు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఇంకొక విషయం అడుగుతున్నానండి జనాల్ని. వాళ్ళు సిగ్గు లేకుండా నిర్లజ్జగా వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు,
జనాలు మాత్రం దాన్ని ఎట్లా నమ్ముతున్నారు మీరు ఆలోచన చేయండి. అది ఇక జనాల మీద పట్టం మొదలెట్టాడు. ప్రూఫ్ తీసుకురండి, మీరు చెప్పే మాటకు ఒక ప్రూఫ్ తీసుకురండి. అన్ని అబద్ధాలే. నువ్వు చెప్పే మాటకు ప్రూఫ్ తేరా. సాయి హిందూ అన్నావు, ప్రూఫ్ పట్రా. సాయి పరమాత్ముడు అన్నావు, ప్రూఫ్ పట్రా. సాయి ఆఫ్ఘనిస్తానీ కాదన్నావు, ప్రూఫ్ పట్రా. సాయి దత్తాత్రేయుడు అవతారం అన్నావు, ప్రూఫ్ పట్రా. ఎర్రినా డాష్గా వీళ్ళు వెళ్ళి సామవేదం షణ్ముఖ శర్మ గారితో కూర్చొని మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు, వీళ్ళు అడిగారు ఏమంటే అవధూత్ అంటే ఎవరు అని. అసలు ఫస్ట్ ఎందుకు అడిగామో తెలియాలిగా. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి అడగండి, ప్రణిపాతం చేసి అడగండి, ప్రణిపాతం చేసి అడగండి అని రెచ్చగొట్టారా. ప్రణిపాతం చేసి మాకు గురు సమానులైన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ప్రణిపాతం చేసి అడగటం జరిగింది, బెదిరించి కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నారే ఇది బెదిరింపు సామవేదం గారిని. సామవేదం గారు శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా శాస్త్ర ప్రమాణంతో మాట్లాడారు. అలాగే మా గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అన్నారు కదా. మా గురువు గారు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వారు కూడా వచ్చిన తర్వాత వారిని కూడా వెళ్ళి కలుస్తాం. ఈ లోపు మీకు ఉత్సాహపోతే మీరే మా గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఏమండి మీ శిష్యుడు చేస్తున్నది తప్పు అని ఒక్క మాట చెప్పండి అని అడగండి. సవాల్, లైఫ్ టైం సవాల్ మీకు. ఓకేనా? ఆయన ఆ మాటకి ఏం చెప్పారంటే అవధూత అనేటువంటి వాళ్ళని మనం నిర్వచించలేము. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు వింటారంటే నేను వినిపిస్తా. వారు ఈ ప్రాపంచికమైనటువంటి అవధులు దాటి ఉంటారు. కులానికి మతానికి అతీతంగా ఉంటారు. వారికి ఏ వర్ణాశ్రమాల యొక్క నియమావళి వర్తించదు. వాళ్ళకి విధి ఉండదు, నిషేధం ఉండదు. ఇది వారు చెప్పినటువంటి విషయం. దాని తర్వాత వెంటనే వీరు సామవేదంగాన్ని ప్రశ్నించారు. ఏమని? సాయిబాబా వారికి సనాతన ధర్మానికి సంబంధం ఉందా అండి అని. ఆయన ఏం చెప్పారు? సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఎంత రెండు నాలుకల ధోరణో గమనించండి మీరు. ఎవడదరా రెండు నాలుకల ధోరణి? 4 రోజుల క్రితం మాట్లాడిన ఇంటర్వ్యూలో నువ్వే అన్నావు వీళ్ళకి గురువులంటే గౌరవం లేదు, ప్రవచనకర్తలంటే విలువ లేదు అన్నారు. ఈరోజు ప్రవచనకర్త ఒక నిజం చెప్పేపాటికి ఆ ప్రవచనకర్త మీద నోరు పారేసుకుంటుంది నువ్వురా ఎరుప. ఆయన ఏమీ మాట మార్చలా. అవధూతలకి నిజంగానే అటువంటి భేదం ఉండదు. ఎందుకంటే జీవ పరబ్రహ్మల యొక్క ఏకత్వానికి నిలువెత్తు రూపం అవధూతలు. కానీ సాయి అవధూత అంటే కాదు. ఇది సామవేదం గారు స్పష్టంగా చెప్పిన మాట. సాయి అవధూత కాదు అని నిరూపించడానికి సామవేదం గారి దాకా అక్కర్లేదు. నాలాంటి సామాన్య సగటు హిందూ చాలు. శాస్త్రంతో రోయ్, శాస్త్రంతో. సనాతన ధర్మం అంటే ఏంటి? కులానికి మతానికి అతీతంగా ఉండి సమత్వ భావన కలిగి ఏదైతే ఉన్నదో, మానవ జాతికి అంతటికి సంబంధించేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని సనాతన ధర్మం అంటాం. ఆహా, అట్టగా. అంటే కులానికి మతానికి దేనికి సంబంధం లేదని నువ్వు ఎట్రా చెప్తావు? అసలు కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటో నువ్వు చెప్పు. కులానికి వర్ణానికి ఉన్న తేడా ఏంటో నువ్వు చెప్పు. సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఈ సన్నాసులు వచ్చి చెప్పాలి మాకు. మరి సాయిబాబా వారు పరిమితమైనటువంటి కులాలకి మతాలకి సంబంధించినటువంటి వారు కాదు. సాయిబాబా వారు సంబంధించింది సాక్షాత్తు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎట్రా? అరే ఊరికే ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చే బదులు నువ్వు అన్న స్టేట్మెంట్కి బేస్ ఏంటి అని నిరూపించమనేగా మేము అడుగుతుంది. అది తప్ప అడ్డమైన సొల్లు చెప్తావు. అరే ప్రెస్ మీట్లో ఇప్పటికి 1:05 అయింది, 1:45 ప్రెస్ మీట్లో. గంటలో ఒక్క ఆధారం ఇచ్చావా సాయి దేవుడే అంటానికి, సాయి పరబ్రహ్మ అంటానికి, సాయికి సనాతనానికి సంబంధం ఉందంటానికి? బుద్ధి లేని వాళ్ళ. వారి జీవన విధానం అంతా కూడా ఏ ఒక మతానికో, ఏ ఒక కులానికో, ఏ ఒక ఆచారానికో సంబంధించినటువంటిది కాదు. మరి అప్పుడు అన్ని మతాల్లోనూ సాయికి అనుచరులు ఉండాలి కదరా. ఒక్క హిందువులనే ఎందుకు మీరు లాగుతుంది అక్కడికి? కారణం ఏంటంటే సాయిబాబా వారిలో పరిపూర్ణంగా సనాతన ధర్మంలో చెప్పినటువంటి సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి సాయిబాబా దగ్గర. ఓరి బాబు, నీకు అదే దండం పెడుతున్నా. ఏంటా సత్యం, ఏంటా జ్ఞానం, ఏంటా లక్షణాలు అయ్యన్నా చెప్పి తగులరా. అందుకోసమే మీరు గమనించండి, సాయిబాబా దగ్గరికి హిందువులు వచ్చినా ఆయన ఆదరించారు, ముస్లింస్ వచ్చినా ఆయన ఆదరించారు. ఎందుకనంటే అక్కడ కుల ప్రాతిపదిక లేదు. కరెక్టే. కానీ హిందువులు ముస్లింలు రెండు ఒకే ధర్మంలో ఉండే రెండు కులాలు కాదు, రెండు వేరువేరు మతాలు. ఓకే, సాయిబాబా హిందువుల్ని ఆదరించాడు, ముస్లింలని ఆదరించాడు. కానీ హిందువులను ఒకలా ఆదరించాడు, ముస్లింలను ఒకలా ఆదరించాడు. ఇదే కర్మ. ఈ విషయం హిందువులకు అర్థం కావట్లా, ముస్లింలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ సాయిని మొక్కటం మానేసి దొబ్బేశారు. వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. హిందువులే ఇంకా ఆ భుజాలు పడిపోయేలాగా ఈ సాయిబుని మోస్తా ఉన్నారు. మత ప్రాతిపదిక లేదు. అక్కడ ఏముందో తెలుసా అండి? మనందరికీ తెలియనటువంటి ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంది. సనాతన ధర్మం నిలబడి ఉన్నది ప్రేమ మీద. అక్కడ ద్వేషభావం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ద్వేషభావం ఉంటుందో అక్కడ సనాతన ధర్మం ఉండదు. ఈడు కొత్త ఫిలాసఫీ చెప్తాడు. ఇప్పుడు రావణాసురుడు అనేవాడిని మనం ద్వేషించాలా, ప్రేమించాలా? కంసుడిని మనం ద్వేషించాలా, ప్రేమించాలా?
శిశుపాలుణ్ణి మనం ద్వేషించాలా, ప్రేమించాలా? హిరణ్యకశిపుల్ని వీళ్ళని ప్రేమించాలా, ద్వేషించాలా? చెప్పరా చెప్పరా రే చెప్పరా. మరి వీళ్ళు సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళ నేను అడుగుతున్నా. తర్వాత సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించరు అని సామవేదం శర్మ గారు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాల. శాస్త్రం ఆధారంగానే చెప్తున్నారు. నీకు అర్థం కావద్దు ప్రతిదీ, ఎందుకంటే నీకు అర్థం చేసుకునే జ్ఞానం లేదు కాబట్టి. నువ్వు మైదానానివి కాబట్టి, అదే మైనం పాటివి కాబట్టి. సనాతన ధర్మం బేసికల్ గా 2 పిల్లర్స్ మీద ఆధారపడిందండి. కర్మ, పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడింది. ఓకే. సాయిబాబా వారి యొక్క సచ్చరిత్ర చూస్తే మొత్తం కర్మ పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. సనాతన ధర్మం మొత్తం కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాల మీద ఆధారపడి ఉంది. ఇక్కడ కేవలం మనుషుల యొక్క ఈ జన్మ చక్రం ఏదైతే ఉందో ఇది మాత్రమే లేదు. ఈ భౌతిక ప్రపంచం యొక్క అస్తిత్వం మాత్రమే కర్మ, పునర్జన్మ మీద ఆధారపడి ఉంది. ధర్మం అనేది అన్ని కాలాల్లోనూ ఉంది. ధర్మానికి పునాది ఏంటంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము. ఇప్పుడు సాయిబాబా విషయంలో చూసుకుందాం. సాయిబాబా ఎటువంటి భక్తిని నేర్పించాడు? నిష్కామ భక్తిని నేర్పించాడా? నేర్పలేదు. సాయి ఎటువంటి జ్ఞానాన్ని నేర్పించాడు? బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడా? లేదు. సాయి వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడా? స్వయంగా సాయికే వైరాగ్యం లేదు. మరి ఎందుకురా మీరు ఇట్లా ప్రచారం చేస్తారు? ఇప్పుడు నేను ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను కదా. ఆయన ఉత్తమమైన భక్తి రీతుల్ని బోధించలేదు, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని బోధించలేదు, ఆయన శుద్ధమైన వైరాగ్య మార్గాన్ని బోధించలేదు. ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చా. కనీసం ఈ 3 స్టేట్మెంట్స్ మీదైనా డిబేట్కి రండి. లేదు, ఈ 3లో ఏదో ఒక స్టేట్మెంట్ మీదైనా డిబేట్కి రండి. దానికన్నా వస్తారేమో చూస్తా. ఎందుకండి సాయిబాబా మీద మీకు అంత ద్వేషం? అవధూత స్థితిలో ఉన్నటువంటి సాయిబాబాని మీరు హిందూ ధర్మానికి చెందరు, సనాతన ధర్మానికి చెందరు అని చెప్పేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. అమ్మ నా కొడకల్లారా, ఒక్కొక్కడు ఎంత తెగిచ్చారా. చివరికి మీరు బతుకుతుందే ఒక దొంగ బతుకు. మీరు సామవేదం గారి యొక్క అర్హతను క్వశ్చన్ చేసే కాడికి వచ్చారు. అంటే రేపు పీఠాధిపతుల యొక్క అర్హతను కూడా క్వశ్చన్ చేస్తారు. అంటే మీ సాయిబుని ఎవడన్నా వ్యతిరేకిస్తే వాళ్ళ అర్హత ఇప్పుడు మీకు నిరూపించుకోవాలా? అంటే సామవేదం గారు చేసిన ఇన్ని ప్రవచనాలు, ఇన్ని ప్రసంగాలు, ఇంత బోధ, ఇదంతా గాలికి పోయినట్టే. హిందువులరా ఆలోచించుకోండి. ఇది మరి సనాతన ధర్మం మీద ఎవడు అటాక్ చేస్తున్నాడు? సనాతన వ్యవస్థల మీద, సనాతన ప్రవచనకర్తల మీద, సనాతన గురువుల మీద, పీఠాల మీద ఎవరు అటాక్ చేస్తున్నారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరే చెప్పారు కదా, అవధూత అంటే కులానికి మతానికి అతీతంగా ఉంటారని. మరి కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి అవధూత స్వరూపమైనటువంటి సాయిబాబాని మరి దీంట్లో ఉండరు అని చెప్పడంలో ఏమిటి మీ ఆంతర్యం? మాకు సంబంధం లేదు అంటున్నారంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నారా లేదా అని మాకు అనుమానం వస్తా ఉంది. నీ తొక్కలో అనుమానాల తర్వాత మాట్లాడదాం రా. సాయిబు గురించి ఏమన్నారు ఆయన చెప్పు. అవధూతలకి కులంతో, మతంతో సంబంధం ఉండదన్నారు. ఎందుకంటే అవధూత దగ్గరికి వచ్చిన వాళ్ళని అందరినీ అనుగ్రహిస్తారు. కానీ అవధూతలు సనాతన ధర్మంలో తప్ప ఇస్లాంలోను, క్రిస్టియన్స్లోను ఉండరు. సాయిబాబా ముస్లిం, అల్లా మాలిక్ అనేవాడు ముస్లిం, సుంతి చేసుకున్నాడు ముస్లిం. ఆ ముస్లిం ఎప్పటికీ అవధూత కాడు. ఇది ఆయన చెప్పిన మాట. దీన్ని అర్థం చేసుకునే పరిణితి లేదు. నువ్వు మాట్లాడుతున్న జ్ఞానం గురించి, ఆయన అర్హత గురించి, ఆయనకి సనాతన ధర్మంతో సంబంధం ఉందా లేదా అని చెప్పేసి. హిందువులు అన్ని గమనిస్తున్నారు. తొందరలోనే మీ వ్యాపారాలని మూత పడకపోతే చూసుకోండి. ఒక్కసారి వాళ్ళ నాన్నగారు సాయిబాబా గురించి ఏం చెప్పారు వినండి. మా నాన్నగారు అసలు దేవుళ్ళను మనుషులుగా పూజించిన కల్చర్కి చాలా విరుద్ధం. బాగా వాటిని ప్రతిఘటించారు. కానీ ఒక మాట అన్నారు ఆయన తెలిసిన వారు, షిరిడి సాయిబాబా గారు మాత్రం సిద్ధ పురుషుడు చెప్పారండి. వాళ్ళ తండ్రి గారు సాయిబాబా సిద్ధ పురుషుడు అని చెప్పారు కదా. అంటే తండ్రి మాట కూడా మీరు వింటల్లా. ఏంట్రా ఇది? అక్కడ చూడండి, వారి తండ్రి గారు ఏం చెప్పారో అన్నావు. అక్కడ వాళ్ళ తండ్రి గారు ఆడియోని ప్లే చేయాలి. ఇప్పుడు సామవేదం గారు ఏం చెప్తున్నారు? మా తండ్రి గారు నాకు ఏం చెప్పారంటే సాయిబాబా ఒక సిద్ధ పురుషుడు అన్నారు. ఇప్పుడు సిద్ధ పురుషుల్ని ఆరాధించాలి అని ఎక్కడైనా ఉందా? లేదుగా. మరి సాయి సిద్ధ పురుషుడు వరకు అయితే సిద్ధ పురుషుడు లాగా చూడు. మరి ఆ వృద్ధ పురుషుడిని తీసుకొచ్చి మాకు దేవుళ్ళలాగా మన ఎత్తున ఎందుకు పెడుతున్నారు? అది కదా, దాని గురించి కదా ఇప్పుడు సామవేదం గారు మాట్లాడింది. అది సామవేదం గారే కొన్నాళ్ళు నమ్మి ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుని సచ్చరిత్ర చదివి ఇది సనాతన ధర్మానికి శ్రేయస్కరమైంది కాదు అని తెలుసుకుని బయటకు వచ్చేసా అన్నారు. అంటే బహుశా అంతకు ముందు వారి తండ్రి గారికి కూడా అపారమైన జ్ఞానం ఉండి ఉండొచ్చు. కానీ వారికి కూడా సాయిబాబా విషయంలో మార్కెటింగే పనిచేసిందేమో. అందుకని ఎవరినైనా ఎందుకు తప్పుగా మాట్లాడాలి అని వారి సిద్ధత్వాన్ని, సిద్ధ పురుషత్వాన్ని అందరితో పాటు ఆయన కూడా అంగీకరించి ఉండొచ్చు. అంత మాత్రాన మా తండ్రి గారు నమ్మారు కాబట్టి, లేదా మా ముత్తాత గారు నమ్మారు కాబట్టి మేము అదే నమ్మాలి అంటే కుదరదు. మరి అలా చూసుకుంటూ వెళితే కొద్ది కాలం క్రితం మా తాతగారు, మా తండ్రి గారి యొక్క కాలంలో మా పరిస్థితులు వేరు, మా ఆస్తులు వేరు, మా వృత్తి వ్యాపకాలు వేరు. ఇప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేశారు కాబట్టి, మా తాతగారు భూస్వామి కాబట్టి ఇప్పుడు కూడా మనం భూములను పోగేసుకుని వ్యవసాయమే చేయాలి మేము అనుకుంటున్నామా?
మాకు తోచిన వృత్తులు మేము చేసుకుంటూ వెళ్తున్నాంగా. ఎందుకంటే కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, పరిస్థితులను బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. అలాగే ధర్మం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వారి తండ్రి గారి కాలానికి ఇప్పటికీ సాయి అంటే ఎవరు, సాయి తత్వం వెనకాల దాగి ఉన్న కుట్రలేంటి అని చెప్పేవాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి జరుగుతుంది కాబట్టి అదే తప్పుని మేము కొనసాగించాలి అని అనుకోవటం మూర్ఖత్వం మైనంగా. తండ్రి మాట వినని మీరు అట్లాగే వారి యొక్క గురుతుల్యులైనటువంటి స్వామి శివానంద గారు చాలా గొప్పవారు. స్వయంగా వారి స్వహస్తాలతో షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయండి. సద్గురు శివానందమూర్తి గారిని చెప్తున్నాడు శివానంద గారు చాలా గొప్పోళ్ళు అని. ఎందుకు గొప్పోళ్ళు శివానందమూర్తి గారు అంటే తర్వాత చెప్తున్నాడులేండి. శివానందమూర్తి గారు ఒక సాయిబాబా విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారట, దాన్ని మాత్రమే ఆ కారణం చేత శివానందమూర్తి గారు గొప్పవాడు అంటున్నారు. కానీ శివానందమూర్తి గారు ఎందుకు గొప్పవారో తెలుసా? సామవేదం గారితో సహా అనేక మందిని, అంతెందుకు నేను కూడా వారి పుస్తకాలు ఎన్నో చదివాను, వారితో ప్రత్యక్ష పరిచయం లేకపోయినా వారి జ్ఞానం అపారం. వారు జ్ఞానాన్ని బోధించారు కాబట్టి వారు గొప్పవారు. సాయిని పెట్టాడు కాబట్టి గొప్ప ఆయన కాదు ఆయన. ఒకవేళ కర్మగాలు ఎక్కడైనా శివానందమూర్తి గారి బుక్స్లో సాయిబాబాని ఒక మంచి వ్యక్తిగా చూస్తే పర్లేదు, బట్ ఆయన దేవుడు అంటాన్ని నేను ఖండిస్తున్నాను అంటే సడన్గా శివానందమూర్తి గారి మీద కూడా ఒపీనియన్స్ మారిపోతాయి తెలుసా? స్వరూపానంద స్వామి వారి మీద వీళ్ళు తెగబడిపోయారు దాడులకి. అట్లాంటి సద్గురు శివానందమూర్తి గారిని వదులుతారా? ఏం లేదు. నాకు ఇప్పుడు డౌట్ వస్తా ఉంది, మీకు ఈ నలుగురు దుష్ట చతుష్టానికి తేడా ఏం కనిపించట్లే నాకు. ఎందుకంటే వాళ్ళకు కూడా మతం మీద నిలకడలేదు, మీకు కూడా గురువుల మీద తండ్రి మీద ఏ రకమైనటువంటి విశ్వాసం ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఒరే బాబు, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని పట్టు కూర్చోవటం మూర్ఖత్వం. ఎవడన్నా వచ్చి నాన్న నువ్వు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు కాదు, కావాలంటే చూడు 1, 2, 3, 4 అని నిరూపిస్తే అవునండి సరే పొరపాటు పడ్డాను, 4వ కాలు కూడా ఉంది అని తెలుసుకోవటం అది జ్ఞానము. అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని సనాతన ధర్మం చెప్పిన మాటకు అర్థం అదే. మేము పుట్టుకతో జ్ఞానులు కాకపోవచ్చు, అజ్ఞానం మాలో ఉండొచ్చు. ఆ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించు స్వామి అని భగవంతుని వేడుకుంటాం. ఆ అసత్యం నుండి సత్యం వైపు నడిపించు స్వామి అని కోరుకుంటాం. ఆ చీకటి నుంచి మమ్మల్ని వెలుతురు వైపు నడిపించు స్వామి అని కోరుకుంటాం. మృత్యు అనే అజ్ఞానం నుండి అమరత్వం అనే జ్ఞానం వైపు మమ్మల్ని నడిపించు అని కోరుకుంటాం. అలాగే మాకు అనేక విషయాల్లో కొత్త తెలుసుకుంటూ ఉన్నప్పుడల్లా సంస్కరించుకుంటూ వెళ్తాం. అలా సంస్కరించుకున్న దానిలో సాయి దేవుడు కాదు, సాయికి సనాతనంతో సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు అనే నిజాన్ని కూడా తెలుసుకున్నాం. కానీ మేము పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళే, ఆ 3 కాళ్ళతోటే మా కుందేలు క్యాబరే డాన్స్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు యాదవల్లరా. ఇప్పుడు ఆ మాటకు వస్తే శంకర భగవత్పాదుల వారు 72 అవైదిక మతాలతో చర్చలు చేశారు. ఆ 72 అవైదిక మతాలతో చర్చలు చేసిన తర్వాత ఆ మతానుయాయులందరూ కూడా శంకరుల మార్గాన్ని అవలంబించడం మొదలెట్టారు. అప్పుడు శంకరాచార్యుల వారు అదేంట్రా నిన్నటిదాకా అవైదిక మార్గంలో ఉన్నావు, ఇప్పుడు నేను పిలవగానే సిగ్గు లేకుండా వచ్చేస్తావు ఈ మార్గంలోకి అని అనలా. ఆ వచ్చిన వారిని కూడా శిష్యులుగా చేర్చుకున్నారు. అలా వచ్చిన వారిలోంచి ఒక మహానుభావుడే సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి. కాబట్టి అభిప్రాయాలు మార్చుకోవటం అనేది తప్పు కాదు. అభిప్రాయాలు మార్చుకోవటం, నిజం తెలిసిన తర్వాత అభిప్రాయాన్ని స్థిరీకరించుకోవటం అనేది కావలసిన పద్ధతి. దాన్ని ఈ సాయి భక్తులు అంగీకరించరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ మార్గంలో సాయిబు మార్గంలో ఉన్నారు కాబట్టి సాయిబు మార్గం ఒకటే చెప్తుంది, నా మార్గం తప్ప వేరే మార్గాల్ని విశ్వసించే వాళ్ళు ఎవడన్నా కనపడితే కైమ కొట్టండి అంటుంది. వీళ్ళు అట్టగా తయారయ్యారు. దీన్ని జాగ్రత్తగా గమనించాలండి. వారి యందు మా అందరికి చాలా గౌరవం ఉండేది. ఆయన సమన్వయ సరస్వతి అని చెప్తుండేటువంటి వారు. మరి ఇంతమంది గురుస్వరూపంగా ఉన్నటువంటి ఇంకొకటి చెప్పారు, సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, సాయిబాబా ఫలానా అని చెప్పి నిర్వచించడానికి మీ అర్హత ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం సామవేద షణ్ముఖ శర్మ గారిని. అసలు ఫస్ట్ సాయిబు హిందువే అని చెప్పడానికి నీ అర్హత ఏంటి? నీ పక్కన కూర్చున్న స్పూనర్స్ అర్హత ఏంటి? అంటే చెంచాగాళ్ళ అర్హత ఏంటి? అది చెప్పు ఫస్ట్. అంత నిరూపించే దమ్మున్నోళ్ళు మాకు నిరూపించకుండా తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? తప్పుడేది వల్లరా. మీరేమన్నా జ్ఞానులా? మీరేమన్నా అవధూతులా? ఎందుకంటే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. అవధూత స్థితిలో ఉన్న వాళ్ళని మాత్రమే అవధూతను గుర్తించగలరు. కరెక్టేగా. అందుకే కదా నువ్వు సామవేదం షణ్ముఖ శర్మ గారిని జ్ఞానాన్ని గుర్తించలేకున్నావు. నువ్వు జ్ఞానివి కాదు కదరా, అజ్ఞాని. నువ్వేమన్నా అవధూతవు కాదు కాబట్టేగా నాలాంటి అవధూతను గుర్తించలేకపోతున్నావు. అవలక్షణాల దూత. మీరు కేవలం ప్రవచనాలు చెప్పి పొట్టబోసుకుంటా ఉన్నారు కదా, మీరు సాయిబాబా గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది అని అడుగుతున్నా నేను. ప్రవచనకారులు నిజంగా ఎవరైనా ఉంటే పెద్దలు, అది వద్దిపర్తి గురుదేవులైనా, చాగంటి గారైనా, సామవేదం గారైనా, బంగారే శర్మ గారైనా, నిన్న మొన్న షిరిడీకి వచ్చి ప్రవచనం చెప్పిన మైలవరపు శ్రీనివాసరావు అయినా,
గారు అన్న నేను ఆయన్ని. ఎందుకంటే ఆయన శాస్త్ర ప్రమాణం లేకుండా సాయిని పొగిడెళ్ళాడు కాబట్టి. శాస్త్ర ప్రమాణం చూపించి సాయిని పొగిడితే ఓకే. ఇంకెవరన్నా ప్రవచనకర్తలు ఉన్నా వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని మీరు ప్రవచనాలు చెప్పి పొట్టబోసుకుంటున్నారు అని అవమానిస్తున్నాడు ఎవడో. సాయి భక్తుల పేరుతో టూర్లు ఆపరేట్ చేసుకుంటూ సాయి భక్తుల్ని షిరిడి అని అక్కడికని ఇక్కడికని తిప్పుతూ పొట్టబోసుకుని ఈడు చెప్తున్నాడు ఆ మాట. నిజంగా మీరందరూ కనుక శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళైతే, మీరందరూ సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళైతే, వీడన్న కారణంగా అయినా సరే సామవేదం గారు అన్నమాట నిజమా అబద్ధమా, సామవేదం గారు శాస్త్ర విరుద్ధంగా మాట్లాడారా శాస్త్రబద్ధంగా మాట్లాడారా అనేది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రవచనకర్తలందరికీ ఇది ఈసారి విజ్ఞప్తి కాదు, ఈసారి హెచ్చరిక. మీరు మాట్లాడకపోతే సనాతన ధర్మం మీద దాడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు. 4 రోజులు పోతే మీ మీద కూడా దాడులకు వస్తారు. మేము చెప్తున్నాం, మీ జోలికి వస్తే మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతాం. కానీ మీరు సత్యాన్ని మాట్లాడండి, ధర్మం కోసం నిలబడండి. మీరు ధర్మాన్ని పాటిస్తున్నారండి. అసలు మీరు ధర్మాన్ని ప్రబోధం చేస్తున్నారు, కానీ ధర్మాన్ని మీరు ఎక్కడ పాటిస్తున్నారు? మేచ్చ భూముల్లోకి వెళ్తున్నారు మీరు. ధర్మ భూముల్లో చెప్పట్లా. మీరు అమెరికా, దుబాయ్ దేశాల్లో వెళ్ళి మీరు ధర్మాన్ని ప్రబోధిస్తున్నారు. అది ధర్మసమ్మతమా అని నేను అడుగుతున్నా. ఆ ధర్మసమ్మతాలు అందరికీ తెలుసులే కానీ గుళ్ళల్లో అర్చన చేసే అర్చకులకిను ప్రవచనకర్తలకి తేడా ఏంటో తెలుసుకో. అండ్ సిగ్గు లేకుండా నువ్వు అమెరికాలో, దుబాయ్లో అంటున్నవే, అక్కడ మరి సాయి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు కదా మ్లేచ్ఛ భూముల్లో. మ్లేచ్ఛ భూముల్లో సాయి ఉండొచ్చు, బికాస్ సాయి ఆల్సో మ్లేచ్ఛ. కానీ మరి అక్కడ మరి సాయిబాబా ఆ మ్లేచ్ఛ దేవుణ్ణి తీసుకొచ్చి మ్లేచ్ఛ భూమిలో మా హిందూ దేవాలయాల్లో ఎందుకు పెడుతున్నారు, మా వేద పండితులతో ఎందుకు పూజలు చేయిస్తున్నారు, మా అర్చకులతో ఎందుకని కైంకర్యాలు జరిపిస్తున్నారు, దానికి చెప్పరా సొల్లు. మ్లేచ్ఛ భూమిలోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు మీరు? ధనం కోసం కాదా? నాకు ఆశ్చర్యంగా ఉంది వారి యొక్క ప్రవర్తన, వారు సాయిబాబాని నిందించిన విధానం. నీకు ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్తుంది ధనం కోసం అయిపోయింది. మరి 4 రోజుల క్రితం ఆర్టీవీలో మాట్లాడేటప్పుడు వీళ్ళు ప్రవచనకర్తలు అంటే గౌరవం లేదు అని మాట్లాడావు. మరి అప్పుడు నీకు ప్రవచనకర్తల మీద అంత గౌరవం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇంకా నిజాలు బయట పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు నిజం బయట పెట్టారు కాబట్టి ధనం కోసం అయిపోయింది. ఏ దేశానికి వెళ్ళాలన్నా ధనం కావాలి, ఆ దేశంలో బ్రతకాలన్నా, ఆ దేశం నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వ్యవస్థను నడపాలన్నా ధనం కావాల్సిందే. కానీ ఆ ధనం తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు చెప్పేలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారా, లేకపోతే అబద్ధాన్ని తీసుకొచ్చి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? కాదు కదా. జ్ఞానాన్ని బోధిస్తున్నారు, విముక్తి మార్గాన్ని బోధిస్తున్నారు. ప్రతి హిందువుని కూడా ముముక్షువులుగా మార్చడం కోసం వారు జ్ఞాన భాండాగారంగా మారి వారు జ్ఞాన రేఖల్ని దేశ విదేశాల్లో ప్రసరింపజేస్తూ ఉన్నారు. అందులో సామవేదం గారు వెళ్ళినా, మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు వెళ్ళినా, వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే. హిందువులు విస్తరించిపోయారు, ఎక్కడికి పడితే అక్కడికి. విస్తరించిపోయిన హిందువులందరూ మార్గభ్రష్టత్వం చెందకూడదు అంటే వాళ్ళకి సరైన వ్యక్తులు మార్గదర్శనం చేయాలి, శాస్త్రం తెలిసిన వ్యక్తులు మార్గదర్శనం చేయాలి. కాబట్టి వీళ్ళ మార్గదర్శనం చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళనే ఎందుకు పిలుస్తున్నారు, నీలాంటి ఊరకొక్కని ఎందుకు పిలవట్లేదో ఆలోచించరా మైనంగా. మా గురువుల యొక్క అస్తిత్వాన్ని, మా గురువుల యొక్క నిష్టని నువ్వు ప్రశ్నిస్తావు. అసలు సాయిబాబాని భగవంతుడు అని ఎవరు చెప్పారు తెలుసా అండి? మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. గమనించండి. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక 4 రోజుల తర్వాత గట్టి షాక్ తగలబోతుంది మీకు. ఓకే, ఇప్పుడు నా మీదకి చాలా మంది దాడికి వస్తారు. ఒక్క నిమిషం అండి. ఒరే దాడికి వస్తుంది మీర్రా. ఇప్పుడు అక్కడ ప్రెస్ మీట్ లో కూడా దాడి చేస్తుంది మీర్రా. విధుశేఖర భారతీ స్వామి వారు ఏమంటున్నారు వినండి. అందరూ ఒకసారి భారతీ తీర్థ స్వామి వారు ఏమంటున్నారు వినండి. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏమంటారు వినండి. బాబోయ్, ఈ సొల్లు నేను చూపించలేను, నేను వినిపిస్తా. ఎందుకంటే అది మొత్తం 10 నిమిషాలు అయిపోయింది. దాన్ని నేను 1 మినిట్లో చెప్పేస్తా. విషయం ఏంటంటే, శృంగేరి స్వామివారు శిష్టాచారుల యొక్క మాటల్ని ప్రమాణంగా తీసుకోవచ్చు అన్నారు. కానీ శిష్టాచారులుగా ఎవరిని చెప్పారు అంటే, కేవలం వేద, ఉపనిషత్తు, పురాణ, స్మృతి గ్రంథాల మీద సంపూర్ణ అవగాహన కలిగి తత్ప్రమాణంగా జీవిస్తున్న వాళ్ళని మాత్రమే శిష్టులు అన్నారు. అంతేగాని ఆ జ్ఞానం ఉన్న ప్రతివాడు శిష్టుడని చెప్పాల. అయితే దాన్ని విడిగా చెప్పి ఆ తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి చెప్పారు. వీరు మహాభారత ప్రవచనం చెప్తున్నారు, చాలా గొప్పవారు వీరు అని చెప్పేసి. అంతేగాని ఆయన సాయిబాబా గురించి చెప్పారు కాబట్టి ఆయన చాలా గొప్పోడండి అని మహాసన్నిధానం వారు చెప్పలేదు, సన్నిధానం వారు చెప్పలేదు. కానీ ఈ 2 వీడియోలు విడివిడిగా చూపించేసి 3వ వీడియో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాయిబాబా, గజానన మహారాజు, వాసుదేవానంద సరస్వతి అని 3 గురువులు దత్త అంశలో పుట్టారు అని చెప్పారు. అది పట్టుకుని ఇదిగో ఈయన సాక్షాత్తు భగవంతుడని చెప్పారు అంటున్నాడు. అసలు భగవంతుడనే మాట ఆయన నోటమట్ట రాల. దత్త అంశలో పుట్టారు అన్నారు. దత్తాత్రేయ సంప్రదాయంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే, వాళ్ళు ఆ పరంపరలో గురుస్థానం పొందిన వాళ్ళందరినీ కూడా దత్తాత్రేయ స్వరూపంగానే చెప్పుకుంటారు. అంతేగాని వాళ్ళంతా దత్తాత్రేయుడి అంశలు కాదు. దీన్ని కావాలంటే నేను
ఎవిడెన్స్తో నిరూపిస్తా. కానీ వీడేం చెప్తున్నాడు అక్కడ? సాక్షాత్తు శృంగేరి వాళ్ళు సాయిని భగవంతుడని చెప్పారు అన్నాడు. చెప్పలేదు. ఇది 100% అబద్ధం. దమ్ముంటే వీడు చెప్పిన అబద్ధానికి నేను చెప్పిన నిజానికి మధ్య చర్చ పెట్టండి. విత్ నో ప్రిజుడిస్ ఎనీ కామన్ ప్లాట్ఫామ్ మీద, నేను న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడు సిద్ధంగా ఉన్నాడేమో అడగండి. అలా కాకుండా చర్చకు రాకుండా వీళ్ళతో ఎవరు చేస్తారండి, వీళ్ళంటే అసహ్యం అని తప్పించుకుని తిక్క మాటలు మాట్లాడేవాడితోటి నేను వాదించలేను. విన్నారు కదండి, అది చాలు మనకి, ఇంకా మిగతా చెప్తున్నారు. నీకు ఏది కావాలో అది చాలు. కానీ గురువులు మనకి చెప్తా ఉన్నారు. ఎంతమంది చెప్పినా మీకు అర్థం కావట్లేదా? ఊరు ఎంతమంది చెప్పారని నువ్వే అంటున్నావుగా. సరే, ఇప్పుడు కానీ మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు లేరు దేహంతో, కాబట్టి వారిని విడిచిపెట్టేసి వారి తరఫున నేను ఇంకెవరన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నువ్వు పెద్ద పీకుడు గడివి కదా. ఒక్కసారి శృంగేరి మహాస్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారి శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ ఒక్కసారి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి సాయిబాబా భగవంతుడని గతంలో మీరు చెప్పారుగా, ఒకసారి ఇప్పుడు కూడా చెప్పండి అని అడగండి. లేదు, సన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను, సన్నిధానం వారిని కూడా ఒక్కసారి వెళ్ళి షిరిడి సాయిబాబా దేవుడు భగవంతుడే అని వారితో ఒక మాట చెప్పించండి. లేదు, ఇంత జరిగింది కదా, ఒక్కసారి మా గురుదేవులు వద్దిపర్తి గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి సాయిబాబా దేవుడే, మీ శిష్యులు చేస్తున్న తప్పని వాళ్ళకి ఒక మాట చెప్పండి అని మీడియా ముఖంగా చెప్పించండి, అయిపోద్దిగా. ఎందుకు ఈ పంచాయతీ? కంచి పరమాచారి గారికి సమానమైనటువంటి వారు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. బహుశా ఏదో ఒకటి చెప్తావురా, చెప్పు. పులకేసి ప్రవచనాలు అన్నీ చెప్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు కరెక్ట్గా తెలుసుకుంటావు. ఆయన పేరు చందోలు రాఘవన్ నారాయణ శాస్త్రి గారు కాదు, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఆయన్ని చందోలు శాస్త్రి గారు అని పిలుస్తారు, ఎందుకంటే వారి ఊరు అది కాబట్టి. చందోలు రాఘవన్ నారాయణ శాస్త్రి గారు అంటే ఏంటి, మహాత్ముల పేర్లన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఆ మహాత్ముడు ఏం చెప్పాడు చెప్పు. ఖచ్చితంగా సామవేదం షణ్ముఖ శర్మ గారికి వీరు బాగా తెలుసుంటారు. వారికి పీఠాధిపతి సైతం నమస్కరించడానికి వెనకాడనటువంటి ఉన్నత స్థితి. వారు ఎంత గొప్పవారో తెలుసా అండి? వారి ఇంట్లో బాలా త్రిపుర సుందరి ఎప్పుడు తిరుగుతూ ఉండేటువంటిది. సాయిబాబా అయితే తిరగలేదుగా, మ్యాటర్ కదా. చందోలు రాఘవన శాస్త్రి గారు స్వయంగా ఈ పక్కన ఉన్నటువంటి శిలాఫలకం చూస్తున్నారా, కొంచెం క్లోజప్ లో చూపించండి. నాగసాయి మందిరానికి ముహూర్తం పెట్టవలసిందిగా గుంటూరు నల్లపాడులో ముహూర్తం పెట్టమని వారి దగ్గరికి వెళ్ళారట. వారి దగ్గరికి వెళ్తే వారు అన్నట్ట, సాయిబాబా అంతటి మహాత్ముడి దేవాలయానికి ముహూర్తం పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరు అంటున్నారు. చప్పట్లు కొట్టుకుంటారేంట్రా? ఆయన మీ ముఖం మీద ఈ పాపిష్టి పని నాతో ఎందుకు చేపిస్తున్నారా అని చెప్పుకోలేక అంత గొప్ప ఆలయానికి ముహూర్తం పెట్టేవాళ్ళు ఎవరంటారండి, నా తోటి కాదండి బాబు అని చెప్పేసి చెప్పారంటే సిగ్గుపడాలరా మీరు, సిగ్గుపడాలి మీరు. దాన్ని కూడా మీ ప్రచారానికి వాడేసుకుంటున్నారంటే ఎంత ఐటమ్ గలరా. గురువుని గురువుగా పూజించవచ్చు, దేవతల స్థానంలో పెట్టడం వల్ల ఈయనకి చాలా బాధ కలిగిందిట. ఆ ఉపన్యాసంలో చెప్తూ శర్మ గారు ఏమంటున్నారంటే, సాయిబాబా వారు ఆచారాలు, అది బ్రాబాను అండర్వేర్ బ్రాను కాదు బాబు. ఓకే, పలకటం కూడా రావట్లేదు. నీ దేవుడి పేరు, నీ గురువు పేరు నీకు పలకటం కూడా రావట్లేదు. నువ్వు ఇందాక భాస్కర్ని వెటకారం చేస్తున్నావు, కఠోపనిషత్తుని కట్టునోపనిషత్తు అన్నాడని చెప్పేసి. దిస్ డాగ్స్ మస్ట్, అదే దిస్ బాబాస్ మస్ట్ బి క్రేజీ. గురువు రూపమైనటువంటి వాళ్ళు గురువుగానే చూడాలి, మన దేవీ దేవతల్ని రీప్లేస్ చేస్తున్నారు గురువులతో. ఇది చాలా బాధాకరమైన అంశం అండి అని చెప్పారు వాళ్ళు. ఇది బాధాకరమైన అంశం కాదండి. మీ స్థాయిలో లాంటి వాళ్ళు, మీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది బాధాకరమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటో చెప్పంటారా? ఇందాక నుంచి ఆ పక్కన ధనంజయ ఏదో చూపిస్తున్నాడు, ఏదేదో నీతో చెప్పించాలని చూస్తున్నాడు. 3 సార్లు 4 సార్లు ఆగి నేను మాట అంటాను. ఎందుకంటే అదేంటో చెప్పేసి ఆడ ఆత్రం ఆగుద్ది. మీరు గురు నింద చేశారండి. గురువు యొక్క మీకు గురువు యొక్క గొప్పతనం తెలిసి ఉండాలి కదా. మీరు అసలు ఎట్లా మాట్లాడగలిగాలి ఇలాంటిది? మీరు పురాణాల గురించి మాట్లాడతారు కదా, స్కాంద పురాణంలో ఉన్నటువంటి గురు గీతను మీరు ఎప్పుడు చదవలేదా సార్? మీరు ఎక్కడ ప్రవచనాలు చేయలేదా? అంటే కేవలం ఎదుటివాడికి చెప్పడమే కానీ మనం ఆచరించమా? ఇంత విషభావం పెట్టుకొని ఉన్నారు మనసులో గురువు పట్ల. అరే, ఆయన గురువు పట్ల విషభావం పెట్టుకోలా, సాయిని గురువు కాదు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగీత అని చెప్తున్నావు కదా. ఇప్పుడు సాయిని గురువు అని నిరూపించడానికి గురుగీత పట్టుకొచ్చావు. మరి సాయిని దత్తస్వరూపం, సాయిని పరమాత్మ స్వరూపం అని చెప్పడానికి మరి హిందూ గ్రంథాలు ఎందుకు పట్టుకోరు మీరు? అప్పుడు మాత్రం అనుభవం ప్రమాణం అని ఎందుకు మరి తిక్మల్ డైలాగులు వేస్తారు? అంటే నీకు కావాల్సి వచ్చినప్పుడు స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న గురుగీత అన్నీ కావాలి, కానీ మేము నిరూపించమన్నప్పుడు మాత్రం గ్రంథాల ఆధారంగా అన్ని నిరూపణలు అవ్వవు అని మాట్లాడతావు. ఎందుకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్?
ఏమిటి మీకు చాలా అపచారంగా కనిపిస్తుంది ఏంటంటే దేవీ దేవతల ప్లేస్ లో గురువుని పెట్టడం మీకు అంత బాధగా ఉందా? గురువు గురించి గురుగీతలు ఏం చెప్పారు తెలుసా అండి? చాలా మంది బాధపడుతున్నారు, సాయిబాబా పాదాల నుంచి గంగా యమున వచ్చినట్టు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళెవరు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదండి. నేను వాళ్ళని ఊరికి అంటలా శాస్త్ర ప్రమాణంగా మీకు చెప్తున్నా. గురుగీతలో ఏం చెప్తారంటే, గురువు యొక్క పాదముల్లో వచ్చిన ఒక తీర్థంలో ఒక బొట్టు ఉంటుంది కదండి, ఆ బొట్టులో 1000 వంతులో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల తీర్థాలంతా కూడా దాంట్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తా ఉంది. అవునా? గురుగీతలో చెప్పుండొచ్చు. ఇప్పుడు గురుగీతకి మీ గురువుకి సంబంధం ఏంటి సాయికి? అది కదా మేము అడుగుతున్న క్వశ్చన్. ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ చేయకుండా గురుగీతలో ఎలా ఉంది, గురుగీతలో ఎలా ఉందంటే, గురుగీతలో ఎలా ఉందో మాకు తెలుసు. మేము అడుగుతుందల్లా ఆ గురుగీతకి మీ సాయికి సంబంధం ఏంటనే అడుగుతున్నాం. అది తప్ప అన్ని చెప్తున్నాం. గురుగీత ప్రమాణం. ఇంకొక మాట చెప్తాను. గురుగీత, ఈశ్వరుడికి కోపం వస్తే గురువు రక్షించగలట, గురువుకి గనక కోపం వస్తే ఈశ్వరుడు కూడా రక్షించలేడు. ఇది కదా మన సనాతన ధర్మం. శర్మ గారు, మీరు సనాతన ధర్మంలో ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఆయన సనాతన ధర్మంలో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం, ఆయన సమాధానం చెప్తారు. మరి మీ సాయి సనాతన ధర్మంలో ఉన్నాడా అని మేము అడుగుతున్నాం, దానికి ఎవడు సమాధానం చెప్తాడు? అయిదాను ఆ పక్కన ఆడేంటి ఆత్రం పడుతున్నాడు ధనంజయాడికి చెప్పు ఒకసారి. ఎందుకంటే మీరు సనాతన ధర్మంలో ఉంటే గురువుని ఇంత తక్కువ స్థాయిలో మీరు చూడరు. మీకు గురు చరిత్ర చదివారో లేదో, ఏమి దౌర్భాగ్యం అండి. మీరు నలుగురికి చెప్పాల్సింది మీకు చెప్పాల్సి వస్తా ఉంది. నిజంగా ఇది దౌర్భాగ్యమే, కలి లక్షణాలు. ఎందుకంటే దొంగ గురువులు వచ్చి అసలు గురువులుగా చలామణి అవుతారు. అలాంటి గురువుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని అదే గురుగీతలోనే చెప్పారు, గురు నిర్ణయం అనే అధ్యాయంలో. అది కూడా చదువుకేడు మరి. అందుకే నువ్వు వచ్చి ఇప్పుడు గురువుకు వంక పెడుతున్నావు. కొక్కిరాయి నువ్వు ఏం చేస్తుంటావు అంటే, చక్కగా ఉన్న వాళ్ళందరికీ వంకలాడుతుంటానందంట. అట్టాగే ఇంకో విషయం చెప్పమంటారా మీకు? ఇప్పుడు గురు నింద చేస్తే సంహిత అయిన ద్విసహస్రి గురు చరిత్రలు ఏం రాశారు తెలుసా అండి? ఇప్పుడు మన శర్మ గారికి వచ్చేటువంటి అధోగతి నేను చెప్తున్నా. సామవేదం షణ్మ శర్మ గారు ఎంత పతనం అయిపోయారంటే, ఈ గురు చరిత్రలో నేను చెప్పట్లేదండి, నన్ను నిందించకండి. నేను శాస్త్ర ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణం. అదేంటి మళ్ళీ ఒకసారి చెప్పు. తస్మాత్ శాస్త్ర ప్రమాణం. ఒరే, అది తస్మాత్ శాస్త్ర ప్రమాణం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే కార్య వ్యవస్థితౌ. ఇది భగవద్గీత శ్లోకం. ఇప్పుడు భగవద్గీత శ్లోకం కావాల్సి వచ్చింది. దీంతోపాటు తద్విద్య ప్రణిపాతేన ఒకటి, యద్యతాచరతి శ్రేష్ఠ ఒకటి, ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. మరి వీటికి భగవద్గీత కావాల్సి వచ్చింది. అలాగే గురుతత్వాన్ని ప్రచారం చేసుకోవటానికి, గురువు శక్తిని చూపించుకోవటానికి మా గురుగీత కావాల్సి వచ్చింది. మరి మీ ఓడిని సనాతన ధర్మంలో భాగమే, సనాతన ధర్మంలో చెప్పబడ్డ పరమాత్ముడే అని చెప్పటానికి మరి వేదమో, ఉపనిషత్తు, పురాణమో, ఇతిహాసమో దేనో ఒక ఆధారంగా చెప్పంటారంటే దానికి మాత్రం ఎందుకు దాటిపోతున్నారు? ఏమనంటే అన్ని పుస్తకాల్లో ఉండేవే కాదు, అనుభవాలు కూడా ప్రమాణమే అని చెప్పేసి చెప్తున్నారు. ఏ అనుభవం ప్రమాణం రా? ఎందుకులే బూతులు వస్తాయి నాకు. ఇంకా శాస్త్రంలో ఏం చెప్పారంటే, గురువుని నిందిస్తే 12 జన్మలు కుక్కగా పుట్టాలట. కానీ ఒక దొంగని గురువుగా భావించి ధర్మానికి ద్రోహం చేస్తే 120 జన్మలు కుక్కగానో పందిగానో పుట్టాలి, తెలుసా? ఇప్పుడు నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు శర్మ గారి పరిస్థితి అయిపోయింది. నీ పిల్లి శాపనార్థాలకు ఉట్లు ఊడేది ఏమీ లేదులే, కానీ విషయంలోకి రా. ఇప్పుడు సామవేదం శర్మ గారికి 12 జన్మలు కుక్క జన్మ తప్పదు. ఇప్పుడు ఈ జన్మలోనే కుక్క బతుకుతున్నారుగా మీరు, దానికంటే బెటరేలే. నేను చెప్పట్లేదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం, శాస్త్రంలో చెప్పబడింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే అన్నది చెప్పటం రాక తస్మాత్ శాస్త్ర ప్రమాణం అని చెప్తున్నావు. నువ్వు కూడా శాస్త్రం గురించి మాట్లాడటం, నీ పక్కన వాళ్ళు కూర్చొని కొట్టుకోవటం, అదే చప్పట్లు. మాకెంత కర్మ పట్టిందిరా. నింద చేసి మహా ఘోరమైనటువంటి పాపానికి ఒడిగొట్టారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. అక్కడ అయిపోయేలాగా ఉన్నాడు రా పాప. మాట చూపించిందో చదివేయొచ్చుగా. నువ్వు అదేదో చదివేస్తే వెళ్తాడు అనుకుంటా, అర్జెంట్ ఆగట్లేదేమో షుగర్ వచ్చి. ఇప్పుడు శర్మ గారిని ఈశ్వరుడు కూడా రక్షించలేడు, దానికి తస్మాత్ శాస్త్ర ప్రమాణం. ఒరే, ఒకే అబద్ధాన్ని, ఒకే అపశబ్దాన్ని ఇన్నిసార్లు ఎంత కాన్ఫిడెంట్గా పలకటం మీ సాయి భక్తులకి చెల్లింది. కానివ్వండి. గురు చరిత్ర ప్రకారం, గురుగీత ప్రకారం గురువుని దూషించి బాబాను బాధ పెట్టడం కాదండి, కోట్ల మంది సాయి భక్తుల హృదయాలకి తాపం కలిగించిన మీకు నిష్కృతి లేదు. మీ ముఖ దర్శనమే మహాపాతకం. నేనంటలేదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రకారం చెప్తున్నా. ఒరే, అసలు దేన్ని శాస్త్రం అంటారో ఫస్ట్ చెప్పరా. నీ చేతిలో నీకు నచ్చింది కాబట్టి నువ్వు పట్టుకున్న ఆ గురుగీత పుస్తకం మాత్రమే నీ దృష్టిలో శాస్త్రమా? శాస్త్రము అంటే మొదట వేదమే, ఆ తర్వాత స్మృతులు కూడా వస్తాయి. పురాణం అనేది అత్యంత లీస్ట్ ప్రామాణ్యము, తెలుసా? అటువంటి అట్టడుగు ప్రామాణ్యంలో నుంచి ఒక భాగాన్ని మాత్రమే నువ్వు పట్టుకున్నావు.
ఎందుకంటే పురాణం అనేది చిట్ట చివరి ప్రమాణం అయితే ఆ పురాణంలో నుంచి ఒక భాగాన్ని నువ్వు పట్టుకుని ఇది తప్ప ఇక ప్రమాణం లేదు అని మాట్లాడుతున్నావు, ఇదే శాస్త్రం అని మాట్లాడుతున్నావు అంటే నీకో దండవరా దోత, నీకో దండవరా రోత. మీరే చెప్తుంటారు కదా తస్మాత్ శాస్త్ర ప్రమాణం అని. ఆ శాస్త్రం మీరు చెప్పడమే తప్ప మీరు ఆచరించింది మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఇంత ఘోరమైన స్థితికి వెళ్తే మిమ్మల్ని ఎట్లా ఎవరు ఉద్ధరించగలరు చెప్పండి? మీలాంటి వాడే ఒకడు కుశాబాబు అని చెప్పి సాయిబాబా దగ్గరికి వచ్చాడు, మనందరికీ తెలిసిన కదే కదా. ఈ కుశాబాబు అనేటువంటి వాడు కూడా గురువుని ఇబ్బంది పెట్టాడు. వాడు బాబా ఆ గురువు గారు వీడితో పడలేక నా వల్ల కాదు నువ్వు సాయిబాబా దగ్గరికి పోన్నాడు. అతను వచ్చాడు గురువు దగ్గరికి. ఈ కుశాబాబు అనే కథ ఉంటుందండి, 2 రోజుల్లో మన ఛానల్లో రిలీజ్ అయింది. ఎంత రోత కథో ముందే చెప్తున్నా, మీకు అది చూస్తేనే వాంతులు అవుతాయి తెలుసా, అంత రోత కథ. ఆ రోత కథ గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఆ కుశాబాబు ఏదో బాబాని ఇబ్బంది పెట్టాడని మాట్లాడుతున్నాడు. కాదు, ఆ కుశాబాబుని బాబా ఎంత ఇబ్బంది పెట్టాడంటే బాబోయ్ వామిటింగ్ వచ్చేస్తుంది చదువుతుంటేనే. ఇప్పుడు మన శర్మ గారికి కూడా నిష్కృతి ఏంటి? వారి ఉపయోగం కోసం, వారు మేలు కోరి, వారు మా బాబాను దూషించినా సరే వారి యొక్క పతనావస్థ చూసి మాకు బాధపడి నేను చెప్తుందంటే, శర్మ గారు మీరు కూడా ఏ గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించండి. ఇంకా ఈ ప్రవచనాలు ఆపేయండి. మీరు ప్రవచనాలు చెప్పడం చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే భయం వేస్తుంది కదా. ఎందుకంటే ఆయన అసలు ఇప్పుడు దాకా ఏంటి మిగతా ప్రవచనకర్తల్లాగా ఆయన కూడా వచ్చేసి బాబా అంటే ఓహో బాబా కూడా గురువేలేండి అంటారు అనుకున్నావు. ఆయన అంత స్పష్టంగా నిజాలు చెప్పడం మొదలెట్టేసరికి ఇంకో 4 ప్రవచనాల్లో కనుక ఆయన మాట్లాడితే ఇలా గుడారాలు ఎక్కడ గుడిసిపోతాయి అని చెప్పేసి, అదే కూలిపోతాయో అని చెప్పేసి ఆయన ప్రవచనాలు ఆపేయమంటున్నారు. అసహ్యంగా ఉందంట. పైగా ఆయన ఎవరు ఉద్ధరిస్తారు అని భయపడుతున్నాడు. మాకు ఇట్లాంటి చెంబులు అక్కర్లేదు, చాట్లు అక్కర్లేదు. మమ్మల్ని మేము ఉద్ధరించుకోవటానికి మాకు భగవద్గీత చాలు, మా పరమాత్ముడు చాలు. ఉద్ధరైత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మైవిహి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఇది చాలు మాకు. ఇదే మా పరమాత్మ మాకు నేర్పిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బట్టి మేము చాలా ధర్మంగా, సంతోషంగా, సత్య మార్గంలో నడుస్తున్నాం. గురునింద చేసి మీరు పూర్తిగా పతనమైపోయారు. నేనంటలేదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం. ఒరే నీ ఆత్ర ప్రమాణం తగలయ్యా. ఒక 100 సార్లు అన్నావు, ఒక్కసారన్నా సవ్యంగా బలికి సచ్చావా? అన్ని అపశబ్దాలు. ఏం చేయాలి ఇప్పుడు? సామ్యవేదం గారి గురించి నువ్వు ఎక్కువ బాధపడి మాకు. ఆయనకి ఈశ్వరుడి అండ పుష్కలంగా ఉంది. పైగా మేమందరూ కూడా భగవద్గీత చెప్తున్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం. మా కర్మలు మేము చేయటం వరకే మా చేతుల్లో ఉంది, ఫలితం పరమాత్ముడిది. ఆయన ఏమిచ్చినా మేము తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వంటే ఇక్కడ కర్చీఫేస్ కూర్చుంటానికి రెడీ అయిపోయావు కదా, సాయిబాబా సమాధి పక్కనే కావాలి, నువ్వు సమాధి కూడా కట్టించుకో, రెడీగా పెట్టుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. అది నీ ఆరాధనా స్థితి, నీ పారవశ్యం అని సరిపెట్టుకుంటాం. కాబట్టి నీ గురించి నువ్వు చూసుకో, సామ్యవేదం గారి గురించి మా గురించి మేము వెతుక్కుంటాం. ఓకేనా? దయచేసి గురునింద చేసిన వాడు మొహం చుట్టం మహాపాతకం. కాబట్టి ఎవరైనా తెలియక పిలిచారు షణ్ముఖ శర్మ గారిని, ఏ ప్రవచనాలకు పిలవకండి. ఎందుకంటే ఈ 12 జన్మలు కుక్క జన్మ తప్పదు ఆయనకి. ఈ కుక్క చెప్తుంది, ఇప్పుడు మనం వినాలి అది. ఇప్పుడు మేము ప్రవచనానికి పిలిచి చూస్తే మాకేం కలుగుద్దో పక్కన పెట్టు. నువ్వు ఎదురు ప్రెస్ మీట్లో డబ్బులు కట్టి ప్రెస్ క్లబ్కి నువ్వు అక్కడ కూర్చుని మాట్లాడేవి చూసావా? నీ ముఖం ఎంతసేపు చూసినందుకు నాకెన్ని కుక్కపాట్లు ఉంటాయో అని బాధపడుతున్నాను. అసలు మీ ముఖం చూస్తేనే పాతకం. ఇప్పుడు సామ్యవేదం గారిని ప్రవచనానికి పిలిస్తే అక్కడ మిగతా భక్తులందరూ కూడా ఎక్కడ సాయిని తీసుకెళ్లి చెరువులో కలిపేస్తారో, అంటే నిమజ్జనం చేసేస్తారు విగ్రహాలు ఇంట్లో ఉన్న వాటిని మర్యాదపూర్వకంగా అని భయం వేసి వీళ్ళు సామ్యవేదం గారిని పిలవద్దంటున్నారు తప్ప సామ్యవేదం గారు చేసిన తప్పు ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ సామ్యవేదం గారు మిగతా ప్రవచనకర్తలకి, పీఠాధిపతులకు, స్వామీజీలందరికీ మార్గదర్శనం చేశారు. ధర్మాన్ని చెప్పేవాడు, సత్యాన్ని చెప్పాల్సిన వాడు ఎప్పుడూ ధైర్యంగానే ఉండాలి. ఎందుకంటే ధర్మానికి ఉన్న 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణమే ధృతి. ఆ ధృతిని ఈరోజు వారు ప్రదర్శించారు. ఆ ధైర్యమే ప్రతి ప్రవచనకర్తకి, పీఠాధిపతికి రావాలి. ధర్మం నిలబడాలి. ఇగో 40 నిమిషాలు మాట్లాడిన ప్రెస్ మీట్కి 1 లీటర్ బాటిల్ తాగేశాడు. ఈడు ఇంకో ప్రవచనకర్త జ్ఞానం గురించి, ప్రవచనకర్త యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆటోమేటిక్గా గొంతు ఆర్చుకుపోతూ ఉంటుంది. అట్లా ఆర్చుకుపోయింది వీడికి. లీటర్లు తాగమాక. ఎందుకంటే మూకో మజా దీనికో సజా, శిక్ష దీనికి వచ్చిద్ది. వెళ్ళి పదే పొయ్యాల్సి వస్తుంది. మరి అయ్యాడు చెప్పిందంటే చెప్పరా బాబు, ఇందాటి నుంచి ఆడ ఆత్రం ఆగలేకపోతాను. చెప్పు చెప్పు. ఈ వ్యక్తే ఒకప్పుడు సాయిబాబా గురించి మళ్ళీ ప్రవచనాలు చెప్పాడు. మరి ఈయన చదువుకొని చెప్పాడో చదవకుండా చెప్పాడు? వినండి. ఏమి వినేది? సామ్యవేదం గారే చెప్పారు. గతంలో నేను బాబా గారిని విన్న మాటలు బట్టి చెప్పాను, కానీ సచ్చరిత్ర చదివిన తర్వాత నా అభిప్రాయం మారిపోయిందన్నారు. చదివారు కాబట్టే సెకండ్ టైం ఒపీనియన్ మారిపోయింది ఆయనకి. అది చెప్పకుండా ఎప్పుడుదో ఎందుకు పట్టుకొస్తున్నావు? నా ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ వాడుతున్నా. దీనికి ముందు ఇంకో వర్షన్ ఏదో ఉండేది. అరే మొన్నటిదాకా ఆండ్రాయిడ్ ఆ వర్షన్ వాడి ఇప్పుడు ఇదెందుకు వాడుతున్నావురా అని అడుగుతారు నన్ను.
లేదు కదా, అది అప్డేట్ అయ్యింది. ఇప్పుడు నేను అప్డేటెడే ఉండాలి. ఇప్పుడు సామవేదం గారు ఏం చెప్పారో చూడండి రా బాబు అంటే, గతంలో అటు చెప్పారు కంటే గతంలో ఓల్డ్ వర్షన్స్ వాడాం, చిన్నప్పుడు ఫారెక్స్లు తిన్నాం, అంత మాత్రం ఎలకాలం ఫారెక్సే తినాం. ఆహారం మారినట్టే అవగాహన కూడా మారుతుంది. ఏం చెప్తానండి ఆయన, ఈ కలియుగంలో అవధూత స్వరూపంగా సాయిబాబా వచ్చారు. ఈయన నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంత దారుణంగా ఉన్నాను ఎప్పుడు ఊహించలే. అసలు ఈయన ప్రవచనాలు చేయలేదని చెప్తున్నాడు, బ్రహ్మాండంగా ప్రవచనాలు చేస్తున్నారు. ప్రవచనాలు చేయలేదని చెప్పలేదురా, ఆయన ప్రవచనాలు చేశారు. దానిలో సాయిబు గురించి ఎక్కడా చెప్పలేదు. 1-2 సందర్భాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకి గురువు అనుకున్నప్పుడు ఆ విధంగానే చూడండి తప్ప పరమాత్ముడిలా చూడొద్దు అని మర్యాదగానే చెప్పారు. ఆ విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన ఇంటర్వ్యూనే ఒక 10 సార్లు, ఎందుకంటే నీకు ఏది కూడా అర్థం కాదు కదా, ఇందాక నువ్వే చెప్పావు కదా, ఓ 10 సార్లు చూడు, అర్థం కాకపోతే ఇంకో 10 సార్లు చూడు, అప్పటికి అర్థం కాకపోతే ఇంకో 10 సార్లు చూడు, అప్పటికి అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా చూస్తూనే ఉండు. అంతేగాని అర్థం పర్థం లేకుండా మాట్లాడమాక అడ్డగాడి పిల్లరా. నాకు వీళ్ళిద్దరికి ఏం తేడా కనపట్ల, ఈ దుష్ట చతుష్టాయానికి ఈయనకి, అందుకోసం వీళ్ళిద్దరు కలిశారు. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే, అసలు వీళ్ళు వెనకాలని నడిపిస్తున్నది ఈ శర్మ గారేమో అనిపిస్తా ఉంది నాకు. ఆలోచించండి మీరు ఒకసారి. వీళ్ళు పోవాల్సింది ఎవరి దగ్గరికి? వద్దిపర్తి గారి దగ్గరికి కదా. వీళ్ళ గురువు అని చెప్పి స్టేజ్ మీద పెద్ద ఏంటి ఇప్పుడు నీకు మా గురువు గారితో మేము స్టేట్మెంట్ ఇప్పించే ముచ్చట తీరాలి అంతే కదా. తీరుద్ది, డెఫినెట్గా తీరుద్ది. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు వింటావు, నేను వినిపిస్తా. ఓకే, ఇటువంటి మహాగురువు ఎక్కడ దొరకడని. మరి ఆ గురువు దగ్గరికి పోకుండా ఈ బరువు దగ్గరికి ఎందుకు పోయారు? ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా అరే ఒక్కొక్కసారి కొన్ని తప్పవురా. ఇప్పుడు మా గురువు దగ్గరికి పోకుండా ఈ బరువు దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటున్నావు, కానీ నీ కరువు ముఖం దగ్గరికి కూడా మేము వస్తామంటా డిబేట్కి. అరే వసుదేవుడు అంతటోటికి కూడా గాడిద కాళ్ళు పట్టుకోవడం తప్పదు. మాకు కూడా ఒక్కోసారి నీలాంటి ఎదవలతో మాట్లాడటం తప్పదు. మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నేను ఏ అభిప్రాయంతో ఉన్నామనే కంటే కూడా ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తున్నాం శాస్త్ర ప్రమాణంతో అనేది ఇంపార్టెంట్. ఇందాకటి నుంచి అంటున్నావు కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పేసి. అలాగే తస్మాత్ శాస్త్రం ప్రమాణం పురితే కార్యాకార్య వ్యవస్థిత నమ్మిన వాళ్ళం కాబట్టి ఆ శాస్త్రంతో మేము చర్చకు వస్తాం అంటున్నాం. మొదటి నుంచి కూడా సాయిబాబా ద్వేషి. ఎవరు? శృంగారి వాళ్ళు చెప్పినా లెక్కలేదు. ఆయన గురువు గారు అని చెప్తున్నటువంటి శివానందమూర్తి గారు చెప్పినా లెక్కలేదు. వాళ్ళ నాన్నగారు చెప్పినా లెక్కలేదు. ఆయన గౌరవించినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పినా లాభం లేదు. చందోలు రాఘవనాథ శాస్త్రి గారు చెప్పినా లాభం లేదు. వీళ్ళు వాళ్ళకన్నా కూడా చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాడు ఈయన. ఇక మళ్ళీ మారిపోయింది. ఈయన మొదటి నుంచి సాయిబాబా ద్వేషం అంటే ఇప్పుడు సామవేదం గారు, ఎందుకంటే వీళ్ళందరూ చెప్పారు కాబట్టి. మరి ఎంతమంది చెప్తే ఏంటి, శాస్త్రం చెప్పిందా లేదా, ఇది ఇంపార్టెంట్. శాస్త్రం చెప్పనప్పుడు సకల ప్రపంచం చెప్పినా కూడా దండగే. ఇది ఒక సనాతనవాదిగా, ఒక హిందువుగా మస్ట్ స్టాండ్, మేక్ ఇట్ క్లియర్ వెరీ స్ట్రిక్ట్లీ. కాబట్టి ఈ వ్యక్తిని దయచేసి ఎవరు కూడా ప్రవచనాలకు పిలిచి పాపం మూట కట్టుకోకండి. నేనంటలేదండి, తస్మాత్ శాస్త్ర ప్రమాణం గురుగీత అండి. సేమ్ రొట్టె, ఎందుకంటే పిలిస్తే ఇలా గుడారాలు గుడిసిపోతాయి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఈ మైదానం కానీ నేను చెప్తున్నా కదా, ఈ మైదానం కానీ పిలిపించి మరీ ప్రవచనాలు చెప్పుకోండి. ఆడికి కూడా కావాలంటే 1016లో 10,116లో మీరు ఇచ్చుకోండి. ఆయన పిలిచి ప్రవచనాలు చెప్పించండి. ఆడు ఏ శాస్త్రం ప్రకారం మాట్లాడతాడో అప్పుడు మీరే గమనించండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పేసి ఆ పచ్చట్ల పుస్తకం పట్టుకున్నాడు కదా గురుగీత అని చెప్పేసి, దాంతోనే మాట్లాడతాడు. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, గురుగీతలో 300 శ్లోకాలు ఉన్నాయి. ఈ 300 శ్లోకాల్లో నుంచి ఏవైనా 30 శ్లోకాలు ర్యాండమ్గా కనుక ఈ నాకు తప్పులు లేకుండా అప్పచెప్తే నేను ఈ ఆచార్యుడిగా ఒప్పుకుంటా. ఫస్ట్ ఆచార్య మైదానం పట్టి ప్రసాద లైఫ్ టైం ఛాలెంజ్. ఎన్ని లైఫ్ టైం ఛాలెంజ్ ఇచ్చాను నా బతుకి. నేను క్రిస్టియన్స్ కూడా ఇన్ని ఇచ్చానో లేదో, చిచ్చి నీకు ఇస్తున్నా. సమయం చాలా క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి. తప్పకుండా చెప్తామండి. ప్రతి ప్రశ్నకి సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని శాస్త్ర ప్రమాణంగా చెప్తా. అంటే ఇప్పుడు చెప్పకుండా వెళ్తే బాగుండదు, ఆ ఒక్కటి చెప్తా నేను. ఒక గంట సేపు తీసుకుని సమయం ఎక్కువ పడుద్ది కాబట్టి అది చెప్పలేదా? మరి సమయం అంతా దానికే వినియోగించి శాస్త్రంతో సమాధానం చెప్పేస్తుంటే మాలాంటి వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేసేదిగా. సరే ఇప్పటికన్నా ఏదో ఒకటన్నా చెప్పి తగలాడుతా అంటున్నాడు, చెప్పమానండి ఫస్ట్. సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. ఎలా? దానికి మీకు ఒక ప్రమాణం చూపిస్తా. రాబోయే కాలంలో మీ అందరికీ కళ్ళు తెరిపిస్తాం. ఇప్పుడు తెరిపిస్తానికి రోగం ఏంటి? ఎందుకు? మనకి ఉపనిషత్తులు ఉన్నాయండి. మనం పాన్పరాగ్ బ్యాచ్ కిను ఆక్పాక్ కరివేపాక్ బ్యాచ్ కి తెలిసే విషయం కాదు. ఈ కరివేపాక్ బ్యాచ్ కి తెలుస్తీలేండి. ఈ మహానుభావుడు అంటున్నాడు కఠినోపనిషత్తుట. వీరికి పేరు పలకటమే అట్లా. నీ బతుక్కి మీ బ్రాబా పేరే పలకటం రాలేదు. సాయిబాబా కఠోపనిషత్తు. ఇది విని దిక్కుమాల కూడా మాకు అదటవాటు అవుతా ఉంది. కఠోపనిషత్తుని కఠినోపనిషత్తు. ఒరే నాయన, మేము చూస్తే మాకు నిజంగానే భయంగా ఉంది. ఈ దరిద్రం మేము ఎక్కడ. తస్మాత్ శాస్త్రం ప్రమాణం నువ్వు బాగా చెప్పావు కదా. ఒరే మైదానం, నీకు ఇప్పుడు దాకా బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాను చూసావా. గురుగీతలో నుండి ఏవైనా ఒక 30 శ్లోకాలు ర్యాండమ్గా నువ్వు అప్పచెప్పు నాకు అని చెప్పేసి శ్లోకం నెంబర్ చెప్పుకుంటూ నీ టాలెంట్ మీద నమ్మకంతో నీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నాను. ఒక 21 శ్లోకాలు అప్పచెప్పు ప్లీజ్.
21 శ్లోకాలు. ఇక ఎంతకంటే బ్రహ్మాండమైన డీల్స్ నేను ఇవ్వలేను. నీకు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఇచ్చాను. చూస్తేట భయంట సిగ్గు లజ్జ లేకుండా మా ఫోటోలు పెట్టి ఇష్టారాజ్యంగా రాసుకోవటం, ఆ జాతి మనుషులు కింద తప్పట్లు కొట్టుకుంటారు డప్పులు. మీకు మీరు సమాజం ఉమ్మేస్తా ఉంది, గుర్తుపెట్టుకోండి, అసహించుకుంటా ఉంది. ఏ సమాజం అసహించుకుంటుందో ఒకసారి ఈ వీడియో లింక్ కింద కామెంట్లు చూడండి ఒకసారి. రాముడు ముద్దు సాయి వద్దు, జై శ్రీరామ్. ఓహో, ఇట్లా శాస్త్రం పేరు చెప్పి భయపెడతారా? సాయిబు మాఫియా ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నారో బయటపడుతోంది. డోంట్ గివ్ డొనేషన్స్ టు దిస్ మాఫియా. సాయి మతం వేరని నిరూపించారు. మా ఇంట్లో సాయిబు విగ్రహం తీసేశాను. సాయిబు అల్లా మహారాజుకు జై, సాయిబు యేసురాజుకు జై. ఏంటి సామరస్యం అంటే అడిగిన వారిపై కేసులు పెట్టించటమా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, జై శ్రీరామ్. మరి సాయిబాబా కంటే దిగువన మా దేవీ దేవతలను పెట్టడం తప్పు కాదా? మా మనోభావాలు దెబ్బతినవా? మసీదులో ఉండేది ముస్లిమ్స్, మీరు సంకరం చేస్తున్నారు. గురు శిష్య బంధం గురించి బాగా చెప్పారు, కానీ సాయిబాబా గురువు ఏ విధంగా అయ్యాడు? ఆయన దేశానికి ధర్మానికి ఏమి జ్ఞానం ఇచ్చాడు? ఆయన మత సామరస్యం కోసం చేసిన ఒక్క విషయం చెప్పండి. ఎదుటి వారిని నిందిస్తే సత్యం మారదు. పరాయి పాలనలో ప్రజలు నరకం చూస్తుంటే మీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏం ఉద్ధరించారు? సాయి బిజినెస్ హోల్డర్స్ ప్రెస్ మీట్. చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఉన్న 260 కామెంట్స్లో 250 కామెంట్లు మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏదో మేము మాట్లాడుతున్నామంట. ఎంత సిరిగిపోయినా, బుల్లెట్ దిగి ఎంత లోతుకి వెళ్ళిపోయినా ఇంకా మీకు తెలియట్లేదు. చూసారా? మీరు గొప్పోలరా బాబా. మీ తాగత ఎంత, మీ బతుకులు ఏంటి, మీ భాష ఏంటి? సరిపోయారా? ఇద్దరు ఒకచోట చేరారు, బాగుంది. మేము అలా చేరాం కాబట్టి, ఇలా మాట్లాడాం కాబట్టి మార్పు ఇంత స్పష్టంగా నీ ప్రెస్ మీట్ కింద కనపడుతుందిరా తుస్సుగా. అసలు నాకు ఒక డౌట్ వస్తా ఉందండి. వీళ్ళు హిందూ మతంలోకి వచ్చారని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఇంకా క్రిస్టియానిటీలోనే ఉన్నారని నా భావం. ఎందుకో తెలుసా అండి? ఇది క్రిస్టియానిటీ మాఫియా లాగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే హిందువుల మధ్య చిచ్చు పెట్టి, ఇప్పుడు చూడు, హిందువుల్లో 90% మంది అంతా సాయి భక్తులే కదా. 90% మంది సాయి భక్తుల 90% మంది సాయి భక్తులు అయితే కింద అంతమంది బూతులు ఎందుకు తడుతున్నారు మైదానం? ఇప్పుడు ఆ పక్కన ధనుంజయ గడి కదా ఈ సలహా ఇచ్చింది నీకు, వినపడింది మాకు. ఈ దిక్మాల పనులు మానేంట్రా. ఇప్పుడు మీ సాయి హిందువా కాదా నిరూపించండి అంటే మా హిందుత్వాన్ని నిరూపిస్తానని కూర్చున్నారంటే అర్థం కావట్లా. మీరు హిందూ వ్యవస్థల మీద, హిందూ సంఘాల మీద, హిందూ పీఠాధిపతుల మీద, హిందూ ప్రవచనకర్తల మీద ఎలాంటి దాడికి పూనుకున్నారు అని ప్రశ్నించిన మా మీదేమో కేసులు పెడతారు. ఇదే ప్రశ్న వేసిన సిరాజ్ మీద మాత్రం కేసులు పెట్టకుండా ఇంటల్లుని మేపినట్టు మేపుకుంటారు. ఎందుకు? మీకు వారికి ఉన్న పూర్వజన్మ బంధము అది. ఈ మతాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? చీల్చాలి, విడగొట్టాలి, డివైడ్ అండ్ రూల్. ఇంత నీచమైనటువంటి మనస్తత్వం పెట్టుకొని సాయిబాబా మీద అన్ని అబద్ధాలే, ఒక్క నిజం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని అబద్ధాలు చెప్పి చీలుస్తున్నామన్న చూడు, ఇదే దరిద్రం. సనాతన ధర్మం ఇప్పుడు కూడా జనసంఖ్యను చూపించుకోవటం కోసం, జనబలాన్ని ప్రదర్శించడం కోసం పనిచేసే వ్యవస్థ కాదు. సనాతన ధర్మం లోకమంతా కూడా ధర్మంగా బ్రతకాలి. సత్యం వద ధర్మం చర, సత్యంగా మాట్లాడుకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి అని చెప్పే ఏకైక ధర్మం. అంతేగాని ఈ పాషండ మతాల్లాగా మిగతా వాళ్ళందరినీ మత మార్పిడి చేసేసి మత సంఖ్య చూపించుకోవాలనుకునేది కాదు. అందుకే నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా అని ఆలోచించి స్వచ్ఛమైన హిందువులు ఇంతమంది ఉండేది చాలు, సచ్చుపుచ్చు రాళ్ళు ఇన్ని ఎలా అనుకుని పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్వచ్ఛంగా ఉండాలి, సనాతనం బ్రతకాలి అని కోరుకుంటూ మేము ధర్మం గురించి ప్రచారం చేస్తూ అబద్ధాలని, అధర్మాలని ప్రజలకు అర్థమయ్యేలాగా తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే అనుకుని శాస్త్ర ప్రకారం వీటన్నిటిని నిరూపించుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళుతున్నాం. అందుకే కామెంట్లలో చూసుకో, మాకెంతమంది మద్దతుగా ఉన్నారు, మా వాదానికి ఎంతమంది మద్దతుగా ఉన్నారు, నీకు నీ చెంచాలకి ఎంతమంది మద్దతుగా ఉన్నారు, మీ సాయికి ఎంతమంది మద్దతుగా ఉన్నారని తేలిపోద్ది. చెప్పాను నోరిపితే అనే అబద్ధాలుగా ఆవుమాసం తిన్నానంటాడు సాయిబాబా, ముస్లిం అని చెప్పారంటాడు. వీళ్ళు దరిద్రుల్లో నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. సాయి అర్థమైంది కదా, వీళ్ళు దరిద్రుల్లో నెంబర్ 1. ఇప్పుడు దాకా నేను ఎన్ని మాటలు అన్నాను, ఎందుకు అన్నాను అని చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఈడు మమ్మల్ని పాపాత్ములు అన్నాడు, దరిద్రులు అన్నారు, అశుద్ధంతో పోల్చాడు. మరి ఈయన్ని మాత్రం మేము గౌరవిస్తూ కూర్చుంటామా? చెప్పాను కదా, యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ. ఎవడు నీతో ఎలా ప్రవర్తిస్తాడో తిరిగి నువ్వు వాడితో అలాగే ప్రవర్తించాలి. మనం అద్దంలాగా ఉంటాం, అద్దమే ఆదర్శం. అంటే నువ్వు నన్ను ఎలా చూస్తావో నేను నిన్ను అలాగే చూస్తా. నువ్వు మమ్మల్ని దరిద్రులు అని పోలిస్తే మీ మోక మొత్తానికి, నీ పక్కన ఉన్న చెంచాలందరికీ కూడా రౌండ్ వేస్తాం. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, హిందువుల దగ్గర నుంచి దోచుకుని, ఆ కోట్లతో మీరు మమ్మల్ని భయపెట్టచ్చు, మమ్మల్ని చంపొచ్చు, కానీ మమ్మల్ని మాత్రం మీలాగా మార్చలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. గతంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నా, 1000 పందులు కలిస్తే ఒక సింహాన్ని చంపగలవేమో, కానీ సింహాన్ని మతం మార్చలేవు. రాసి పెట్టుకో. రైట్ రాయల్గా బతుకుతాం, ధర్మం కోసం బతుకుతాం, దేశం కోసమే బ్రతుకుతాం. అమ్మా, ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నా, అడుక్కో. వాళ్ళకి అసలు వ్యూస్ ఇస్తున్నది సాయి భక్తులే. బాధతో వీడేమంటున్నాడు, ఇదో దరిద్రం. దయచేసి ఆ దరిద్రాన్ని నేటితో కడిగేసుకోండి.
ఒక్కసారి అందరూ సాయి సచ్చరిత్ర పారాయణ చేయండి. ఎందుకంటే గురువును పూజిస్తే ఈ దరిద్రం పోతుంది. అవునవును, గురువును చదువుకోండి, వెళ్ళి సచ్చరిత్ర చదువుకోండి. కాకపోతే ఒరిజినల్ దొరికిద్దామో 2007లో పబ్లిష్ చేసింది షిరిడి సంస్థానాన్ని రీప్రింట్ చేయమని దాన్ని మళ్ళీ చదువుకోండి. అందరం మనస్ఫూర్తిగా ఇది ఇక్కడ ఉండి చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు హృదయం మీద చేయబెట్టండి అందరూ ఒకసారి. ఎవరైనా యుద్ధం చేసేవాళ్ళు తప్ప, ఈ దరిద్రాన్ని అంతమొందించే వాళ్ళు తప్ప, మేము ఈ దరిద్రపు వాళ్ళు మాట్లాడే మాటలు ఇక నుంచి వినము. వారే పోరంబకు, మీరు యుద్ధం చేయట్లా, మీరు ఏం చేస్తున్నారు? దొంగ దెబ్బలు తెస్తున్నారు. ఈ దరిద్రాన్ని అంతమొందించే వాళ్ళు తప్ప అంటున్నావు. దరిద్రం అంటే మేము చేసే పోరాటం కాదు, మేము దేని మీద పోరాటం చేస్తున్నామో అది, దాన్ని మేము అంతమొందించాల్సిందే తప్ప మేము ఎత్తుకున్న వాదాన్ని అంతమొందించే మగోడు ఇంతవరకు పుట్టలా. శాస్త్ర ప్రకారంగా మహా అయితే మీరు మమ్మల్ని అంతమొందించగలరు, కానీ మా వాదాన్ని, మేము చెప్తున్న నిజాల్ని ఎప్పటికీ అంతమొందించలేరు. రాసి పెట్టుకో, ఇది నా ఛాలెంజ్. నా పేరు లలిత్ కుమార్, హిందూ జనశక్తి. గురు నింద అన్నిటికన్నా మహాపాపము. సాయినాథ మమ్మల్ని క్షమించు, మిమ్మల్ని ఏమంటున్నారో అనే బాధతో చూసామే తప్ప దాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. నేటి నుంచి ఇక సాయిబాబాని నిందించేటువంటి వీడియోలు మేము ఎట్టి పరిస్థితుల్లో చూడము. ఇది మనందరం ప్రామిస్ తీసుకుంటామండి. అబ్బా, ఎంత వణుకు పుట్టింది వీళ్ళకి. చూసారా, సాయి భక్తులు మన వీడియోలు చూస్తుంటే సాయిని విడిచిపెట్టేస్తున్నారు అన్న విషయం అర్థమైపోయి, అలా అన్న మేం మానేసాం, సాయిని మొక్కటం మానేసాం, సాయిని మా ఇంట్లోంచి తీసి బయటపడేసాం అని చెప్తుంటే తట్టుకోలేక మా వీడియోలే చూడొద్దు అంటున్నారు. చూడమాకండి, ఎందుకంటే మా టార్గెట్ అసలు సాయి కాదు, సాయి భక్తులు కాదు. మా టార్గెట్ హిందువులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛమైన సనాతన ధర్మంలో ఉండాలి. కాబట్టి మా హిందువులు చూస్తే చాలు, మా పర్పస్ కూడా హిందువులు చూడటమే. మీ బొచ్చులో బొంగులో వ్యూస్ మాకెందుకురా? మాడిపడదొబ్బండి, నేనే చెప్తున్నా కదా ధైర్యంగా. ఇక చచ్చిన దరిద్రుల మాటలు వినకండి, ఈ దరిద్రుల మాటలే వినండి ఇక నుంచి. ఓకే, బాయ్కాట్ దిస్ న్యూసెన్స్ పీపుల్. ఈ సభ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా, వీళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఇటు ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం, పోలీస్ శాఖ వాళ్ళకి మేము ప్రార్థిస్తున్నాం, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రాధాన్యపడి చెప్తున్నాం. దయచేసి వీళ్ళు సమాజంలో ఉండడానికి వీళ్ళైనటువంటి మనుషులు సుమోటోగా తీసుకుని ఈ నలుగురిని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సినటువంటి వాళ్ళు తప్ప వీళ్ళు సమాజంలో ఉండేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఎవరండి వీళ్ళందరూ? అసలు దేశం ఉంటే మీ దగ్గర పెట్టుకొని చావండి దేశంతో. మీకు ఎవరిచ్చారు అధికారం? సాయిబాబా గురించి పైసకి పనికిరాని వాళ్ళు, గురుభక్తి లేనటువంటి వాళ్ళు, గురువు యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు, ప్రేమతో ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితంలో విషాన్ని కక్కుతున్న రాక్షసుల్లాగా. ఇక సాయి భక్తులు ఒక ఊరుకోదండి. వీళ్ళకి ఒకటే మార్గం, మన చేతుల్లో ఉన్న ఆయుధం ఏంటంటే ఆ దరిద్రం చుట్టం మానేసేయండి. మీ చేతుల్లో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఒకటి, చట్టపరంగా మేము చేసింది తప్పు అని నిరూపించడం. 2, సమాజానికి చర్చల ద్వారా మేము చెప్తుంది అబద్ధం, అసలైన నిజం ఇది అని చెప్పడానికి. కానీ ఇవేవి ఎంచుకోకుండా పలాయనాన్ని మీరు ఆయుధంగా ఎంచుకొని వాళ్ళని చూడొద్దు, వాళ్ళని బాయ్కాట్, వాళ్ళు చెప్పే వినొద్దు అనే కాడికి వచ్చారు అంటే మీరు ఆ అబద్ధం పట్ల ఎంత వీక్గా ఉన్నారో, ఎంత సబ్స్టాండర్డ్స్తో ఉన్నారో ప్రజలందరికీ మీ ప్రెస్ మీట్ ద్వారా నిరూపించేశారు. థ్యాంక్ యూ సో మచ్. మైదానం, నువ్వు ఇదే కంటిన్యూ చేయి, నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి. నీ పక్కన చెంచాలకు కూడా ఇదే చెప్పు. పాపాన్ని మీద మూట పెట్టుకోకండి. వాళ్ళ మీద కేసు వేసింది ఇటువంటి దిక్కుమాలిన అబద్ధపు ప్రచారాలు చేయటం వల్ల. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మేము అబద్ధ ప్రచారాలని తెలిసినప్పుడు చేసింది ఆ కేసు ఏదో తెలుగు రాష్ట్రాల్లో వేయకుండా మరాఠీలో ఎందుకు వేశారు, మహారాష్ట్రలో ఎందుకు వేశారు, అక్కడ తెలుగు వీడియోలు వాళ్ళకెందుకు పంపారు? ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడైతే గనక ఇది కేసు అవ్వదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం కిందే వస్తుంది. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలతోటి అక్కడ కోర్టులో వాళ్ళకి అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి కాబట్టి, అధికార బలం ఉంది కాబట్టి, పైగా షిరిడి జిల్లా కోర్టుకు సంబంధించిన ప్రిన్సిపల్ జడ్జి గారే ఇప్పుడు షిరిడి సాయి సంస్థాన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరు కేసులు అక్కడ పెట్టారు. ఇట్స్ సో క్లియర్ అండ్ ఎవిడెంట్. గుర్తుపెట్టుకో, ఈ కేసులు ఈ చట్టం ప్రకారం జరిగే యుద్ధాల్లో మేము గెలవచ్చు, ఓడవచ్చు. ఎందుకంటే ఈ సాయి సంస్థాన్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా హిందువులు ఇచ్చిన డబ్బు ఉంది, మా దగ్గర లేదు. ఈరోజు న్యాయం చాలా ఖరీదైపోయింది కాబట్టి మేము గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ ధర్మ పోరాటం విషయంలో మేము గెలిచేసాం. ఎందుకంటే ఎప్పుడైతే మా వాదనకి వ్యతిరేక వాదన మీరు వినిపించలేని స్థితికి వెళ్ళిపోయారో, మేము చెప్పింది అబద్ధాలు అని నిరూపించలేక ఒట్టి నోటి మాటలతో మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటూ ప్రచారం చేసేసి మా వీడియోస్ చూడొద్దు అంటూ ప్రచారం మొదలుపెట్టారో, అక్కడే అర్థమైపోయింది మీ వాదన వీగిపోయిందని. సో హిందూ బంధువులారా, సో మైదానం పార్టీది ఇది వర్షనం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళకు కూడా
మనం గట్టి రౌండ్ వేద్దాం. వాళ్ళ విషయాల్లో కూడా వాళ్ళు మాట్లాడిన వక్రీకరణలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడుతూ ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. సో ఇంతసేపు ఓపికగా వీక్షించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.